రఘుబాబు గారు, అంటే చాలా కాలంగా వ్యక్తిగత పన్ను ఊరట్ల మీద చాలా ఆశలు కూడా ఉన్నాయి. ఈసారైనా ఆ దిశగా ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండొచ్చు అంటారా? డెఫినెట్గా ఉండొచ్చండి. అంటే ఈ ఓటాన్ అకౌంట్ కానీ లాస్ట్ 2-3 బడ్జెట్స్లో కూడా వ్యక్తిగత పన్ను మీద కొంచెం రేషనలైజ్ చేయాలి, లిమిట్స్ పెంచాలి. వ్యక్తిగత పన్నుదారుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే సేవింగ్స్కి వెళ్తాయి, తర్వాత ఇన్వెస్ట్మెంట్కి జరుగుతుంది. చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ గవర్నమెంట్ 2-3 ఇయర్స్ నుంచి చేయలేదు. ఈసారన్నా చేస్తారని నేను ఆశిస్తున్నాను. వాళ్ళకి చేయడం వల్ల నష్టం కూడా లేదు. వెరీ వెరీ స్మాల్ పోర్షన్ గవర్నమెంట్ మే లూజ్. బట్ ఆ సేవింగ్స్ ఆ తర్వాత కన్జంప్షన్ వల్ల ఎకానమీకి మళ్ళీ ఉపయోగపడే అవకాశం ఉంది. సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేయాలని కోరుతున్నాను. ఐ థింక్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నానండి. అంటే వాస్తవానికి ఇందాక సత్యం గారు చెప్తూ ఉన్నారు, సేవింగ్స్ గణనీయంగా తగ్గిపోయినాయి చైనాతో పోలిస్తే అని చెప్పి. ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ కాదంటారా దేశానికి, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకి, ప్రజలకు కూడా? అంటే ఇది ఈ రెండు బ్యాలెన్స్ చేయాలండి, సేవింగ్స్ కన్జంప్షన్. మనం సేవింగ్ చేయట్లేదంటే మనం వీఆర్ స్పెండింగ్ మనీ స్పెండ్ చేయడం వల్ల కూడా ఎకానమీకి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడున్న సేవింగ్ లెవెల్స్ అలార్మింగ్ సిచ్యువేషన్ కాదు, బట్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఇట్స్ నాట్ వెరీ అలార్మింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా పెరిగితే బాగానే ఉంటుంది. అంటే మనం గ్లోబల్ క్యాపిటల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, డొమెస్టిక్ క్యాపిటల్ గవర్నమెంట్ అయితేంది, ప్రైవేట్ సెక్టార్ అయితేంది, సేవింగ్స్ ఒకటి. గ్లోబల్ క్యాపిటల్ని కూడా మనం అట్రాక్ట్ చేయగలిగితే మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయగలము, ఎకనామిక్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే గతంలో చాలా ఆర్థిక సంక్షోభాలని కేవలం సేవింగ్స్ వల్లే ఇండియా దాన్ని తట్టుకోగలిగింది అన్నది ఒక వాదన. మీరేమంటారు? అంటే ఇదివరకటికి ఇప్పటికీ అంటే 20-30 ఏళ్లలో లిబరలైజేషన్ తర్వాత చాలా చేంజెస్ వచ్చాయండి. అంటే ఇండియన్ ఎకానమీ చాలా పవర్ఫుల్గా అయింది. ఇదివరకు సేవింగ్ క్యాపిటల్ అనేదే ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉండేది. ఇప్పుడు ఏంది, మన ట్యాక్స్ కలెక్షన్స్, మన ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్. ప్రాఫిట్స్, కార్పొరేట్ ప్రాఫిట్స్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్. ఇవాళ మన లిస్టెడ్ కంపెనీ ప్రాఫిట్స్ చూస్తే 15 సంవత్సరాల్లో హైయెస్ట్ ప్రాఫిట్స్ FY24లో రావడం జరిగింది. మన ట్యాక్స్ కలెక్షన్స్, రెండవది కార్పొరేట్ ప్రాఫిట్స్, మూడవది గవర్నమెంట్ బికాజ్ వీ హ్యావ్ మోర్ ట్యాక్స్ కలెక్షన్స్ మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మనం అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది, చేస్తున్నాము, ఇంకా చేసే అవకాశం ఉంది. ఎందుకు, మనం 6.5 నుంచి 7% గ్రో అవుతా ఉన్నాము. లాస్ట్ 3 ఇయర్స్లో 8% గ్రో అయ్యాము యావరేజ్గా. సో ఇట్లాంటి ఎకానమీ ఈవెన్ ది ఇన్వెస్టర్స్ కానీ, లార్జ్ గ్లోబల్ కార్పొరేషన్స్ కానీ, ఎక్కడైతే డిమాండ్ గూడ్స్కి సర్వీసెస్కి ఉందో అక్కడికి గ్లోబల్ క్యాపిటల్ కూడా వస్తుంది. అక్కడ మనం కొంచెం ఎక్కువ వర్క్ చేయాలందండి. గ్లోబల్ సప్లై చైన్ డిజరప్షన్స్ అవుతున్నాయి, దాన్ని మనం ఎట్లా వాడుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే PLI స్కీము, మేడ్ ఇన్ ఇండియా, ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, మన ఫార్మా సెక్టార్లో అయితేంది, ఎలక్ట్రానిక్ సెక్టార్లో అయితేంది, లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఎంకరేజ్ చేయడం వల్ల మనం చాలా దానివల్ల చాలా ఉపయోగం జరిగింది. మన ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. అంటే నిన్న రిపోర్ట్ చూస్తే మన ఐఫోన్ ప్రొడక్షన్, గ్లోబల్ ప్రొడక్షన్లో 14% ప్రొడక్షన్ ఇండియా నుంచి రావడం జరిగింది. ఇటు చాలా మంచి పరిణామం. ఇట్లాంటివి కొన్ని సెక్టార్లో, సెమీ కండక్టర్లో మనం ఏం చేయగలము, ఫార్మాలో ఆల్రెడీ చేస్తున్నాం, ఇంకా చేసే అవకాశం ఉంది. సో మన సైడ్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే ఈ కొన్ని 4-5 గ్లోబల్ ఫ్యాక్టర్స్ చూస్తే నిన్న ఎకనామిక్ సర్వేలో 4-5 క్లియర్ ఇండికేషన్స్ వచ్చాయండి. మనం లాస్ట్ ఇయర్ 8.2 గ్రో అయినా కూడా ఈ సంవత్సరం 6.5 నుంచి 7% ఎందుకు గ్రో అవుతా అనుకున్నాము. ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎకనామిక్ సర్వే తీసుకురావడం జరిగింది. ఒకటి, గ్లోబల్గా అన్సర్టనిటీస్ ఉన్నాయి, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఒకటి. రెండవది, చాలా ఎకానమీస్ ఇంట్రెస్ట్ రేట్లు చాలా పెంచున్నాయి. మన US చూసుకుంటే ఇదివరకు 1.5-2% ఉండేది, ఇప్పుడు 7-7.5% ఉంది. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ హైగా ఉండడం వల్ల వచ్చే ఇన్వెస్ట్మెంట్ తగ్గే అవకాశం ఉంది. మూడో పాయింట్, ఆల్ కంట్రీస్ వాంట్, ఎవ్రీబడి వాంట్ దేర్ ఎకానమీస్ టు గ్రో, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ మీద కంట్రీస్ అన్నీ ఫోకస్ చేస్తూ ఉన్నాయి. దానివల్ల ఏంటి, బ్యాలెన్సింగ్, మన సెల్ఫ్ ప్రొడక్షన్ ఎలా చేయాలి, అవుట్ సోర్సింగ్ ఎంత చేయాలి. ఇదివరకు ఏంటి అంటే మన ప్రీ కోవిడ్ పీరియడ్లో ఏంటంటే నోబడీ కేర్డ్ ఫర్ ఎ సెల్ఫ్ రియలైజేషన్. ఎక్కడైతే తక్కువకు దొరుకుతున్నాయో గూడ్స్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇట్ హస్ బికమ్ ఎ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ రిలయన్స్ అనేది. అనదర్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇంకోటి మనం క్లైమేట్ అండి. క్లైమేట్ వల్ల మనం చూస్తూ ఉన్నాం లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్. క్లైమేట్ ఇంపాక్ట్ వల్ల వర్షాలు కానీ, వేడి కానీ, వాటర్ లెవెల్స్ ఇన్ ది సీల్ కానీ, ఇవన్నీ సో మెనీ థింగ్స్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్.
దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి గ్లోబల్లో ఉంది. లాస్ట్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ అండ్ ఏఐ వలన అన్ని సెక్టార్లు ఇంపాక్ట్ అవుతుంది, గ్లోబల్గా ఇంపాక్ట్ అవుతుంది. జాబ్స్ పోతాయా, జాబ్స్కి టెక్నాలజీ అనేది కాంప్లిమెంట్ అవుతుందా అనేది ఈ ఫ్యాక్టర్స్ మీద మనకు మీడియం టు లాంగ్ టర్మ్ ఇండియా గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. వీటిని దృష్టిలో పట్టుకొని మనం బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. ఈ 2024-25 ఎట్లా మీడియం టు లాంగ్ టర్మ్ను ఇవన్నీ మనం ఎలా ట్యాకిల్ చేయగలం అనేది దాన్ని బట్టి మన గ్రోత్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరం కాదు కదా, 2030లో మనం డెవలప్డ్ ఎకానమీ కావాలంటే ఈ స్ట్రక్చరల్ చేంజెస్ చాలా చేయాలి.